హలో అందరికీ జొన్న పిండితో మరియు రాగి పిండితో ఇలాంటి దోశలు ఇన్స్టెంట్ దోశలు వేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఏ పప్పులు కూడా నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా అయిపోతాయి. ఈ దోశ నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు, విత్ నూనెతో కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి చట్నీయే కావాలి అని ఏం లేదు. ఆవకాయతో తిన్నా సరే జొన్న రొట్టెలు తిన్నట్టుగానే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ కావాలా? నేను వీడియో కింద లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. చాలా బాగుంటుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అయితే చాలా బాగా ఉంటాయి. ఆయిల్ లేకుండా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్